అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఇలా ఈ వీడియో సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో జనసేన పార్టీ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం గురించి చెప్పడానికి చేస్తున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి సాక్షి పత్రికలో మరియు సాక్షి ఛానల్లో, మీడియాలో జనసేన పార్టీ మీద విపరీతమైన దాడి చేస్తున్నారు, విపరీతమైన బురద జల్లుతున్నారు. ఒక్కదానికి కూడా ఆధారం ఉండదు, ఒక్కదానికి కూడా లాజిక్ ఉండదు, ఏముండదు. అటు తిప్పి ఇటు తిప్పి జనసేనను తీసుకెళ్లి టీడీపీకి అంటగడతారు. వాళ్ళ టార్గెట్ అంతే ఏం లేదు. ఇలా చేయడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు 100% ఓటర్లు ఉన్నారనుకోండి, 100% ఓటర్లలో ఒక 10 మందికి, 100లో 10 మందికి టీడీపీ పార్టీ అంటే ఇష్టం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేకపోతే టీడీపీ గొడవలు కావచ్చు, ఏదైనా కావచ్చు, టీడీపీకి ఈసారి ఓటు వేయొద్దని అనుకున్నారు ఆ 10 మంది. అనుకున్నప్పుడు ఆ 10 మందికి 2 పార్టీలు ఈ పక్కన ఉన్నాయి. ఒకటి వైసీపీ పార్టీ, రెండోది జనసేన పార్టీ ఉంది. ఆ 10 మంది ఈ 2 పార్టీల గురించి ఆలోచిస్తారు. ఓకే, ఈసారి జనసేనకి వేద్దామా, వైసీపీకి వేద్దామా? ఆ 10 మందిలో ఒక 6 జనసేనకి, 4 పెట్టేయచ్చు, 5 దానికి 5 దీనికి 5 వేయచ్చు, రకరకాలు వేసుకోవచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. అయితే ఈ వైసీపీ పార్టీ చేస్తున్న నీచమైన రాజకీయం తప్పుడు. ఎందుకంటే తప్పుడు రాజకీయం, తప్పుడు ప్రచారం చేస్తుంది. ఏంటి, టీడీపీ జనసేన 2 ఒకటే అని చెప్పేసి మా 2 పార్టీలు ఒకటే అని తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈ 10 మంది ఏంటంటే, అది 2 ఒకటే కాబట్టి జనసేనకి వేసిన, పార్టీకి వేసిన ఉపయోగం లేదు, అందుకే మనం వైసీపీకి వేద్దాం అని చెప్పేసి ఆలోచన చేస్తారు. కేవలం ఈ ఓట్ల కోసమే, టీడీపీ వ్యతిరేక ఓట్లు, టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కోసమే ఈ రోజునాడు వైసీపీ గోతికాడ నక్కలా కాసుకుని కూర్చుంది. అక్కడ గోతికాడ నక్కలా కాసు కూర్చుని ఎలాగో గెలవలేమని డిసైడ్ అయిపోయి గెలిచే సత్తా లేక ఎలాగైనా సరే వ్యతిరేక ఓటు మొత్తం మనం లాగేసుకుని గెలిచిపోవాలి అని ఈ రోజునాడు వైసీపీ నీచ రాజకీయాలకి తెరతీసింది. మొదటి నుంచి స్పష్టంగా చెప్తున్నాం. ఎప్పుడో మా అధినేత లాస్ట్ 1 year బ్యాక్ చెప్పారు, అంత ముందు చెప్పారు, మేము 175 స్థానాల్లో పోటీ చేస్తాం. మాకు భాగస్వామ్యమైన పార్టీలతో ఏమైతే ఉన్నాయో, కమ్యూనిస్టులు కావచ్చు, సిపిఐ, సిపిఎం, అలాగే ఈ మధ్యన బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాం. మేము ఈ 4 పార్టీల కూటమి 175 స్థానాల్లో పోటీ చేస్తుంది, పూర్తిగా పోటీ చేస్తున్నాం. తెలుగుదేశానికి ఈ కూటమికి ఎటువంటి సంబంధం లేదు. అయిందానికి కాందానికి తెలుగుదేశానికి అంటగడుతున్నారంటే ఏంటంటే, దీనికి ఇదే ప్రధాన కారణం. ఆ వ్యతిరేక ఓటుని వాళ్ళు లాక్కోవడానికి, బలవంతంగా వేయించుకోవడానికి, అమ్మో జనసేనకి ఎత్తే 2 ఒకటే కదా, టీడీపీ జనసేన ఒకటే కదా, మనం వేయకూడదు అని ఆ వ్యతిరేక ఓటు ఏమైతే ఉందో వాళ్ళు ఆలోచన చేస్తారని చెప్పేసి, వాళ్ళకి వైసీపీకి వేస్తారని చెప్పేసి ఒక నీచ రాజకీయానికి తెరతీశారు. ఇది నిజమైతే తప్పులేదు, నిజమైతే చెప్పండి. ఇది వాస్తవం అయితే తప్పులేదు చెప్పండి. నిజంగా అటువంటి ఉంటే పొత్తే పెట్టుకుంటాం కదా. 2014లో టీడీపీ బహిరంగంగా మద్దతు ఇచ్చాం, ఓపెన్ గా మద్దతు ఇచ్చాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఈ 2 పార్టీ కూటమికి వెళ్ళాము. మోడీ గారు, చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు పెద్ద సభలు పెట్టారు, సభల మీద స్పీచ్లు ఇచ్చారు. అది ఏదైనా ఉంటే ఓపెన్ గా చేస్తారు తప్పితే ఇలా నీచింగ్ అయితే ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు ఈ రోజునాడు. మరి వైసీపీ కూడా బీజేపీతో అంటకాగుతుంది. మేము కూడా ఆరోపణ చేయొచ్చు ఈ రోజునాడు. ఇప్పుడు వైసీపీ అంటే బీజేపీకి బ్రాంచ్ ఆఫీస్ ఈ రోజునాడు, బీజేపీకి బీ టీం కూడా కాదు, జెడ్ టీం అని మేము కూడా ఆరోపణ చేయొచ్చు. అయితే నాకు విజ్ఞత ఉండడం వల్ల ఈ రోజునాడు నా ఆరోపణ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అది వాస్తవం కాదో, తెలంగాణలో ఏం జరుగుతుందో మనకు తెలియదని మనం ఎలా ఆరోపణలు చేస్తాం. కానీ వీళ్ళు ఒక పత్రిక పెట్టుకుని ఈ రోజునాడు, ఒక మీడియా ఛానల్స్ పెట్టుకుని జర్నలిజం ముసుగేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. అలాగే వాళ్ళ పార్టీ నాయకులు కూడా. మా మంగళగిరి విషయం, ఒక మంగళగిరి టాపిక్ చెప్తా. వీళ్ళు ఎంత స్టూపిడ్ ఫెలోసో, ఎంత జఫాగాళ్ళో చెప్తా. జఫాగాళ్ళు ఎందుకు అంటున్నానంటే, మన దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ అన్నారు, జఫా అనే పదానికి అని చెప్పారు. ఎందుకంటే ఎంత జఫాగాళ్ళు, ఎంత జఫా బ్యాచో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత వీళ్ళకి రాజకీయ అజ్ఞానంలో కూడా చెప్తాను అనమాట. అజ్ఞానంలో చెప్తాను. కేవలం వీళ్ళు జనసేన పార్టీని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు కూడా చెప్తాను. ఏమీ లేదు, చిన్నది చెప్తాను. మంగళగిరి సీట్ దగ్గరికి వద్దాం. మంగళగిరిలో మేము సిపిఐకి ఇచ్చాము, మంచిది, సిపిఐకి ఇచ్చాము. సిపిఐకి మేము సపోర్ట్ చేస్తాం. బీఎస్పీ మొత్తం కూటమి కలిపి సిపిఐకి ఓట్లు వేస్తాం. మా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే, లోకేష్ బాబు గెలవడానికి జనసేన పార్టీ అభ్యర్థిని పెట్టకుండా సిపిఐని పెట్టిందని చెప్తుంది. బాగానే ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, సిపిఐ అనేది బలహీనమైన అభ్యర్థి. అంటే ఇప్పుడు జనసేన పార్టీ బలమైన అభ్యర్థిని వాళ్ళు ఒప్పుకుంటున్నారు, జనసేన పార్టీ బలంగా ఉందని చెప్పేసి. ఓకే, మీకు ఓటింగ్ ఉన్న చోట మీరు పెట్టకుండా సిపిఐని పెట్టారంటే టీడీపీకి ఫేవర్ అంటున్నారు కదా. ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. సిపిఐ బలహీనమని మీరే చెప్తున్నారు. ఒకవేళ
మీరు అన్నట్టుగానే సిపిఐ బలహీనమే అనుకుందాం, సిపిఐ కంప్లీట్గా బలహీనము. మరి ఇలా బలహీనప్పుడు రెండు పార్టీలు మిగిలినాయి అక్కడ. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది వైసీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ రూలింగ్ పార్టీ కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది. మరి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమైతుంది? సపోజ్ 100లో 10 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ 10 మంది ఏం చేస్తారు? ఈ రెండు పక్కల ఆల్టర్నేట్ ఏంటి? వైసీపీ ఉంది, సిపిఐ ఉంది. వీళ్ళు ఏమనుకుంటే ఎలాగో సిపిఐ గెలిచే అవకాశం లేదు కాబట్టి వైసీపీకి వేద్దాం అంటారు. అది మీ వైసీపీ పార్టీకి ప్లస్ పాయింట్. అది మీ వైసీపీ పార్టీకి ప్లస్ పాయింట్. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం గుంప కొత్తగా మీ వైసీపీ పార్టీ పడుతుంది. 2014లో మీరు ఎలా కొట్లాడుకున్నారో మీ పని ఇప్పుడు వైసీపీ టీడీపీ ఎలా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసుకున్నారో అలాగే ఫైట్ చేసుకుంటారు అక్కడ సిపిఐ డమ్మీ అయితే. అందులో మీకు వచ్చిన నష్టమే నాకు అర్థం కావట్లేదు ఈ రోజు కూడా. యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్, ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నాకైతే తిరిగిపోతుంది. అరే ఇదేం లాజిక్ రా అసలు, ఎలా రా బాబు? ఇంత 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 జఫా ఆలోచనలు ఆర్గ్యుమెంట్లు ఎలా చేయగలుగుతారు వీళ్ళు అసలు వైసీపీ వాళ్ళు? నాకు అర్థమైంది. జఫా బ్యాచ్ మొత్తం వైసీపీలో ఉంది. ఆ జఫా జర్నలిస్టులు ఎవరైతే రాస్తారో, జర్నలిస్టులు కానించి యాంకర్లు కానించి మొత్తం ఈ నాయకులు కానించి ఏ విధమైన ఆలోచన లేని, బుర్ర లేని ఒక జఫా గాళ్ళు, ఒక తుఫాలు గాళ్ళు అని చెప్పి నాకు అర్థమైపోతుంది. సింపుల్ లాజిక్ ఇది. ఇంత సింపుల్ లాజిక్ ని వీళ్ళు ఇలా వక్రీకరణ చేసి టీడీపీ ఫేవర్ చేయడానికి అంట. అక్కడ సిపిఐ బలహీనమైతే అది వైసీపీ ఫేవర్ అది. మొన్న 12 ఓట్ల దగ్గర గెలిచి ఈసారి 12,000 మెజార్టీతో వైసీపీ గెలవాలి. ప్రభుత్వ వ్యతిరేక మొత్తం గుంప కొత్తగా లాక్కుని ఆ మాత్రం కూడా తెలియలేదు ఈ రోజు నాడు. అసలు ఆరోపణ చేయాల్సింది వాళ్ళు ఇక్కడ. ఈ క్రమంలో ఆరోపణ చేయవలసింది టీడీపీ వాళ్ళు చేయాలి ఆరోపణ అక్కడ. టీడీపీ వాళ్ళని చెప్పి లోకేష్ బాబుని ఓడిస్తాకి పవన్ కళ్యాణ్ జగన్తో కుమ్మకే చేతులు కలిపాడు. అందుకే బలమైన అభ్యర్థిని పెట్టలేదు అక్కడ. బలమైన జనసేన అభ్యర్థిని పెట్టకుండా సిపిఐకి ఇచ్చాడని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపణ చేయాలి అక్కడ. చేయాల్సిన టీడీపీ వాళ్ళు ఆరోపణ చేయాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పోటీ పెట్టకపోవడం వల్ల వైసీపీ లాభపడుతుంది కుట్రని చెప్పేసి ఏం లాజిక్ చెప్తారు బాస్ అసలు మీరు? అసలు ఒక పొలిటికల్ అనలిస్టులు కూడా మీరు చెప్పే లాజిక్లు తీస్తే బుర్ర తిరిగిపోతుంది, గిరా 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 తిరిగిపోతుంది. అలాగే ఇప్పుడు రేపల్ల సీటు దగ్గర అంట మేము ముందు ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు పోటీ పడతారు, మేము ఒక అభ్యర్థికి ఇచ్చాము. మీరేమంటున్నారు? కావాలని చెప్పేసి అభ్యర్థిని మార్చామంట అనుకుందాం. ఇప్పుడు రేపల్లిలో మేము ఇప్పుడు అభ్యర్థిని మార్చాము. మీరు అనుకున్న అభ్యర్థికి ఒకవేళ ఇచ్చుంటే అక్కడ జనసేన పార్టీ ఘంటాపథంగా గెలిచేది, నో డౌట్ దానిలో. మరి పార్టీ ఈ అభ్యర్థి కూడా గెలుస్తుందని పార్టీ టికెట్ ఇచ్చింది. మరి గెలిపోవటం గురించి మనం చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అభ్యర్థిని మార్చడం వల్ల వైసీపీకి స్వింగ్ ఉంది. టీడీపీ వాళ్ళు ఆరోపణ చేయాలి అక్కడ. ఏం ఆరోపణ చేయాలి? ఇలా జనసేన పార్టీ అభ్యర్థిని మార్చడం వల్ల వైసీపీకి ఫేవర్ అవుతుంది, ఇక్కడ వైసీపీకి ఫేవర్ అవుతుందని చెప్పేసి టీడీపీలో ఆరోపణ చేయాలి. అసలు టీడీపీ వాళ్ళు చేయాల్సిన ఆరోపణలు మొత్తం ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. నాకైతే బుర్ర గిరా 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 తిరిగిపోతుంది. అసలు ఎలా మాట్లాడతారు వీళ్ళు? పొంతనుందా? ప్రతిదానికి గిరిగీసుకోవడమే, ప్రతిదానికి రాసుకోవడమే, పూసుకోవడమే. ఎక్కడో అంట మాయావతి గారితో పొత్తెట్టుకుంటే అంట మాయావతి గారు చంద్రబాబుని కలిశారంట, చంద్రబాబు గారు మమతాన్ని కలిశారంట, ఆయన వచ్చి ఈయన కలిశారంట. ఏంది జప్ప లాజిక్లు, తుఫాన్ లాజిక్లు ఏంటి మీరు చెప్పే లాజిక్లు? ఏమైనా ఉందా అందులో పసుందా? నస లాజిక్లు, దిక్కుమాలిన వాదనలో. సరే ఇప్పుడు మీరు కేసీఆర్తో ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. కేసీఆర్ ఎలా కలిశారు? కేసీఆర్ కలకత్తా ఎలా కలిశారు? కలకత్తాలో మమతా బెనర్జీని కలిశారు కదా. మమతా బెనర్జీ గారు ఏమన్నారు? ఎవరిని కలిశారు? ఆవిడే చంద్రబాబుని కలిశారు. కలకత్తాలో వీళ్ళందరూ కలిసి పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. అంటే ఇప్పుడు జగన్ వెళ్ళి కేసీఆర్ని కలుపుతాడు, కేసీఆర్ వెళ్ళి మమతా బెనర్జీ ఆవిడ కలుపుతారు, ఆవిడ వచ్చేమో చంద్రబాబుని కలిసిద్ది. ఈ లూప్ ఏంటిది? జఫా లూప్ ఏంటి? మరి దీన్ని కూడా వాదన చేద్దాం కదా. ఈ జఫా లూప్ కూడా ఒక వాదన చేద్దాం మనం. ఒక పస్స లేని నస్స ఆరోపణలు తప్పితే ఏమీ లేదు. ఒక పొలిటికల్ అనలిస్టులు కూడా దిమ్మ తిరిగిపోయేలాగా మీరు లాజిక్లు చెప్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తారా బాబు జఫా బ్యాచ్ అంత ఈ రోజునాడు? దిమ్మ తిరిగిపోతున్న అలాంటి వాళ్ళు కూడా ఈ రోజునాడు ఒక అనాలిసిస్ చేసేటప్పుడు కూడా అర్థవంతంగా ఉండాలి. అక్కడ అర్థవంతంగా ఉండాలి. ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నప్పుడు జనసేన పార్టీ ఒక బలహీనమైన అభ్యర్థిని పెట్టిందంటే అది వైసీపీ ప్లస్ పాయింట్. అది ఆ మాత్రం బొరలేదు మీకు అసలు. అది వైసీపీ ప్లస్ పాయింట్. అది ప్రభుత్వ వ్యతిరేకత మీకు వెళ్ళిపోద్ది. ఇక్కడ జనసేన అభ్యర్థి వీక్ గా ఉన్నాడు. ఇప్పుడు జనసేన అభ్యర్థి మనం ఓట్లేస్తే టీడీపీ మళ్ళీ గెలిచిపోద్ది కదా. జనసేన అభ్యర్థి ఎలాగ గెలవనప్పుడు మనం ఓట్లేస్తే టీడీపీకి ప్లస్ అవుతుంది అది అని చెప్పేసి వైసీపీని గెలిపిస్తారు. సేమ్ వైస్ వర్సా, సేమ్ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు అవి ఏమవుతుందంటే వైసీపీ వీక్ ఉందనుకోండి, వైసీపీ వీక్ గా ఉంటే ఏం చేస్తారు? టీడీపీ యాంటీ టీడీపీ ఓటు. ఇక్కడ వైసీపీ వీక్ గా ఉంది కాబట్టి జనసేన గెలిపిద్దామంటారు.
ఎప్పుడైనా సరే అధికార పక్షానికి పోటీగా 2 పక్షాలు పోటీ చేసినప్పుడు అందులో ఒక పక్షం ఒక అభ్యర్థి బలహీనమైనప్పుడు రెండో పార్టీ ప్లస్ పాయింట్ అది. ఇక్కడ ఎక్కడైనా సరే జనసేన అభ్యర్థి బలహీనంగా ఉంటే వైసీపీ ప్లస్ పాయింట్, వైసీపీ అభ్యర్థి బలహీనంగా ఉంటే అది జనసేన ప్లస్ పాయింట్. ఎందుకంటే ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. ఆ మాత్రం కూడా తెలియకుండా ఈ రోజు నాడు వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ బాస్, మీ రాజకీయానికి హ్యాట్స్ ఆఫ్. మిమ్మల్ని మీ వైసీపీని మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి పైనుంచి దేవుడు దిగి అక్కర్లేదు, ఇంకోళ్ళు అక్కర్లేదు. మీ హాఫ్ నాలెడ్జ్ తెలివితేటలో హాఫ్ కుక్కుడు స్టోరీసు, ఈ మన సోషల్ మీడియాలో పెయిడ్ టీంలు పెట్టే పిచ్చ తొగ్గులకు పోస్టులు, ఇవి చాలు మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్లిపోయి ఈ రోజు నాడు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి. నో వే నో డౌట్. మళ్ళీ మీకు ప్రతిపక్షమే రాసి పెట్టుకోండి, మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటారనే భయంతో ఈ రోజు నాడు మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏ విధమైన అర్థం లేని పద్ధం లేని ఆరోపణలు ఈరోజు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. Please subscribe to New Waves.